అందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు, విశాఖపట్నం నుంచి. అయితే ఇప్పటివరకు మనం ఏదైతే వీడియోలు చేసిన వీడియోల్లో మన కాంగ్రెస్ యువ నాయకుడిని యువరాజు అంటే కొంతమంది చాలామంది యువరాజు అని చెప్పేసి అతను ఎందుకు అంటున్నారని చెప్పి అడిగారు. నిన్న కాంగ్రెస్ కాన్క్లేవ్ ఏదైతే జరిగిందో ఆ కాన్క్లేవ్లో వాళ్ళ పార్టీ కార్యకర్తలే మన రాహుల్ గాంధీ గారిని రాజు కింద పోల్ చేసి వాళ్ళందరూ మాట్లాడారు. లోపల ఆనందంగా ఫీల్ అవుతూ కూడా బయటికి మాత్రం నేను రాజును కాదు అని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, కానీ అది మాత్రం జరగలేదు. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారికి నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి కోపము, ద్వేషము చివరాఖరికి అది ఎలాగ తయారైందంటే భారతదేశం మీద విషం చిమ్మేలాగా రాహుల్ గాంధీ గారి ప్రవర్తన, ఆయన మాటలు ఉన్నాయి. ఆ మాట ఎందుకు అంటున్నానంటే, పాకిస్తాన్పై ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్ చేశామో ఆపరేషన్ సింధూర్ మీద అనుమానాలు ఉన్నాయని, ఆపరేషన్ సింధూర్లో మనం ఎన్ని విమానాలు మనం కోల్పోయామని చెప్పేసి అడగడం, ఎక్కడైతే పహల్గామ్లో దాడి జరిగిందో ఆ దాడి చేసినటువంటి టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచే వచ్చారని చెప్పేసి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అడగడం కానీ, అలాగే S-400 వ్యవస్థ ఏదైతే మనం తీసుకొచ్చామో S-400 వ్యవస్థ ఎలా పనిచేసిందని, ఇలాగా మన భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం, పాకిస్తాన్ని ఏదో సేవ్ చేసే విధంగా మాట్లాడడం, అసలు ఆయన మాటలు చూస్తుంటే సగటు భారతీయుడు ప్రతి ఒక్కడికి కూడా ఆయనంటే విరక్తి కలిగి లేదంటే ఆయనంటే ఎగట కొట్టే పరిస్థితి వస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ గారు. అదే టైంలో ట్రంప్ నిన్న చేసినటువంటి ట్వీట్లో ఏదైతే చేశాడో డెడ్ ఎకానమీ అని చెప్పేసి భారతదేశం చేస్తున్న చర్యల మీద ఆయనకి అక్కసు ఉంది. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి ఎక్కడ ఎదుగుతుందో అని చెప్పేసి ఆయన భయపడుతున్నాడు. ఆయనతో ఏదైతే వాణిజ్య ఒప్పందం ఉందో ఆ ఒప్పందం కుదుర్చుకోలేదని చెప్పేసి మిగతా దేశాలు వెంపర్లాడుతున్నాయి, భారతదేశం వెంపర్లాడట్లేదు. దానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో తెలుసుకొని ఆ కారణాలను ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. లేదంటే ఇలాంటి సందర్భంలో అమెరికా మనల్ని బెదిరించే దూరంలో ఉన్నప్పుడు మనం పూర్తిగా గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చి గవర్నమెంట్కి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే దేశ ప్రయోజనాలను మీరు దృష్టిలో పెట్టుకోండి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాట ఎక్కడా కనిపించట్లేదు. సో అమెరికా బెదిరింపులకి లొంగిపోమని, అమెరికా వాళ్ళు ఏదైతే వాణిజ్య ఒప్పందాలు ఏవైతే చేస్తున్నారో వాటికి ఇష్టం వచ్చినట్టు సంతకాలు పెట్టేమని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడినట్టు ఆయనకి అనాలోచితంగా ఏదైతే రాహుల్ గాంధీ చెప్తున్నాడో అందుకే ఆయనకి పరిణితి లేదు అని చెప్పేసి దేశ ప్రజలందరికీ అర్థమవుతుంది. అంటే అక్కడ అమెరికాలో వాళ్ళు ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయానికి వాళ్ళు ఇచ్చేటువంటి సబ్సిడీలు ఇక్కడ భారతదేశంలో ఇస్తున్న సబ్సిడీలతో పోల్చుకుంటే వ్యవసాయ ఉత్పత్తులు అక్కడ తక్కువ రేట్లు దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి భారతదేశంలో డంప్ చేస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి, రైతుల పరిస్థితి ఏంటి? అలాగే పౌల్ట్రీకి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి భారతదేశం దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాటికి ఒప్పుకోవట్లేదు. ఆ విషయం తెలిసి మరి తెలియక మాట్లాడుతున్నాడా? అయితే రాహుల్ గాంధీ గారి పరిణితి లేదనేది ఇంకోసారి ఆయన నిరూపించుకున్నారు. ఇదే సమయంలో నరేంద్ర మోడీ గారి గురించి ఆయన మొన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన గురించి మీకు ఏం తెలుసు, ఆయన గురించి మీరు అంత గొప్పగా అనుకున్న నాయకుడు కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో ఉన్న దేశాధినేతలు కానీ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రులు అందరిలోనూ ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో 75% మంది, ప్రపంచవ్యాప్తంగా 75% మంది నరేంద్ర మోడీని విశ్వసనీయమైన నేతగా, పవర్ఫుల్ నేతగా వాళ్ళందరూ అభివర్ణించారు, వాళ్ళందరూ ఓటింగ్ చేశారు. ఇక్కడ నీ బోర్డు సర్టిఫికెట్ ఎవరికి కావాలయ్యా? నీ సర్టిఫికెట్తో నరేంద్ర మోడీ ఏమి అక్కడ ప్రధానమంత్రి అవ్వలే. ప్రధానమంత్రిగా ఆయన ఈ 3 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు. 3 సార్లు ప్రధానమంత్రిగా ఆయన గెలిచారు, 3 సార్లు సీఎంగా గెలిచారు. నీ సర్టిఫికెట్ అవసరం లేదు ప్రధానమంత్రిగా ఆయన చేయడానికి. దేశ ప్రజలు ఆయనకి 3వసారి అధికారాన్ని కట్టబెట్టారు అని చెప్పేసి అంటే ఆయన దేశభక్తి, ఆయన దేశం కోసం చేస్తున్నటువంటి సేవలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా మనం ఏదైతే ప్రపంచ దేశాలకి కష్టకాలంలో మనం చేస్తున్నటువంటి సాయాలు, అలాగే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన పురస్కారాలు ఆయనకి ఇచ్చి గౌరవిస్తున్నాయి. ప్రపంచం మొత్తాన్ని ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తుంటే నీకది మింగుడు పడక నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడి మోడీ గారి మీద ఉన్నటువంటి కోపాన్ని, ద్వేషాన్ని ఇవన్నీ తీసుకొచ్చి దేశం మీద ఆయన ఏదైతే చూపిస్తున్నారో అసలు అవన్నీ దేశ ప్రయోజనాలను దృష్టిలో లేకుండా మాట్లాడుతున్నారో అవన్నీ చూస్తే దేశ ప్రజలు రేపొద్దున నిన్ను రోడ్డు మీద తిరిగించే పరిస్థితి లేదు. అది గుర్తుపెట్టుకొని రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తే మంచిది. అదే సమయంలో బీహార్ ఎలక్షన్స్ గురించి మాట్లాడతారు, అలాగే బీహార్లో ఓటింగ్ గురించి మాట్లాడతారు. అక్కడ ఏదో నా దగ్గర అణుబాంబు ఉంది అని చెప్పేసి మాట్లాడతారు, లేదంటే అక్కడ ఏదో ఎలక్షన్స్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మైండ్ ఉందా లేదా అసలు నీకు మాట్లాడడానికి? మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకొని చూసుకోవాలి. 2014లో వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ ఓన్లీ బీజేపీకి,
ఇంచుమించుగా 31%, 282 సీట్లు వచ్చినాయి. అలాగే 2019లో 36% వచ్చింది, 303 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు 240 సీట్లు. మీరు అన్నట్టు నిజంగా రిగ్గింగ్ చేసుంటే దేశవ్యాప్తంగా ఆయన ఎలక్షన్స్లో తిరిగింది 400 పార్ అని చెప్పేసి తిరిగినప్పుడు నిజంగా రిగ్గింగ్ చేస్తుంటే 400 సీట్లు రావాలి కదా. ఆ 400 సీట్లు ఎందుకు రాలేదు? రిగ్గింగ్ చేస్తుంటే ఆయన అన్నట్టు 400 సీట్లు కాకపోతే ఇప్పుడు కనీసం 303 సీట్లకైనా సరే కనీసం ఒక 10 సీట్లైనా ఎక్స్ట్రా తెచ్చుకొని దేశ ప్రజలకు ఎవరికి రాకుండా అలా చేసేవాళ్ళు కదా. మరి ఈరోజు ఎన్డీఏ కూటమిలో అత్యధికంగా బలమైన పార్టీకి 303 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ మళ్ళీ 2024 ఎలక్షన్కి వచ్చేప్పటికి 282 సీట్లకు 240 సీట్లకు ఎందుకు పడిపోయింది? మీరు అన్నట్టు ఒకవేళ రిగ్గింగ్ చేస్తుంటే, ఒకవేళ అదే మాట మీరు అన్నది వాస్తవమైతే రిగ్గింగ్ చేస్తుంటే తెలంగాణలో కూడా మరి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అక్కడ కూడా రిగ్గింగ్ జరిగిందా? కాంగ్రెస్ అంటే అక్కడ గెలిస్తేనేమో మీ గొప్పతనం, ఓడిపోతేనేమో నరేంద్ర మోడీ గారు రిగ్గింగ్ చేశారని చెప్పేసి సిగ్గుగా లేదు అలా మాట్లాడడానికి? ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడడం వల్ల మీరు దేశ ప్రజలను చులకనవుతున్నారు. ఒక దేశ ప్రధాని గురించి మాట్లాడేటప్పుడు లేదంటే ఒక వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఇలాగే ఈ రాహుల్ గాంధీ గారు మాట్లాడే ప్రతి మాట ఎలా ఉందంటే ఒక నియంతలాగా ఉంది. ఆయన రాజు అని ఎందుకు అంటున్నామంటే వాళ్ళ ఆలోచనల పరిధి, వాళ్ళు ఎవరైతే వాళ్ళ పూర్వీకుల నుంచి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో నియంతలాగా వాళ్ళు ఏదైతే పరిపాలించారో అదే మైండ్ సెట్తో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అంటే ఈయనకి వ్యవస్థలన్నీ కూడా ఈయనకు అనుకూలంగా పనిచేయాలి, ఈయనకి చెప్పి పనిచేయాలి, ఈయనకి నచ్చితే ఎలాగ నచ్చితే అలా పనిచేస్తే అప్పుడు వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తున్నట్టు, లేదంటే వ్యవస్థల మీద నిందలేస్తారు. ఇలాంటి చౌకబారు మాటలు మంచిది కాదు. రాహుల్ గాంధీ గారు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రజల మనసును గెలుచుకొని ఏదో రకంగా అధికారంలో రావడానికి ప్రయత్నాలు చేయండి తప్ప, అంతేగాని ప్రతి విషయంలో దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా మాట్లాడితే మాత్రం మీరు జీవితంలో ఈ దేశంలో అధికారానికి రాలేరు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడతారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలని కూడా హెచ్చరిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. జై హింద్, జై భారత్.